శివరాత్రికి అయితే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మాకు అంటుండే శివరాత్రి అప్పుడు ఇంకా పూజలైతే ఏం చేయలేదు. ఇంక మామూలుగా ఫాస్టింగ్ ఉండేసి పూజ చేయకుండా వదిలిపెట్టేసాము. ఇంకా సండేకైతే మాకు దినాలయిపోయి అంట అయిపోయిందని చెప్పేసి ఇంకా మండేకైతే ఫ్రిడ్జ్ క్లీనింగు ఇంకా అట్లా కిచెన్‌లో అట్లా క్లీనింగ్ చేసుకున్నాను. ఈరోజు ట్యూస్‌డే కదా! ఈరోజైతే డోర్ కర్టన్స్ ఇంకా సెల్ఫ్‌లో బట్టలు ఇట్లా క్లీన్ చేయడం పెట్టుకున్నాను. ఇట్లా నాకు క్లీన్ చేయడానికైతే ఒక 3 అవర్స్ పడతది. అట్లాంటిది ఈరోజు మా హస్బెండ్‌కి ఫీవర్ ఉందని ఇంట్లో ఉండని చెప్పేసి నాకు 1:30కి అట్లా పెట్టుకుంటే ఈవినింగ్ 6:00 అయింది. అంటే దానికి దీనికి లెవ్వడం వల్ల అట్లా. ఇంకా ఇంత నీట్‌గా క్లీన్ చేశాను కదా! ఒక 2 డేస్, 1 డేలో వీలైతే వీడియో తీసి చూపిస్తాను. మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ ఎట్లా చేస్తారో చూడండి. కుప్పలుగా చేసేస్తారు. నాకైతే సదురుకోవడానికి నేను కొంచెం స్లో సదురుతాను కదా! నాకు టైం అయితే కొంచెం స్లోనే చేస్తాను నేను. ఎలా ఎలా సదిరానో కామెంట్‌లో చెప్పండి. వీడియో ఇంతే బాయ్. కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నచ్చితే గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.